రమారావు గారు, పెళ్లి కూతురు పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి వెళ్ళేంత వరకు ఏమేం తంతులు ఉంటాయి? అంటే ఇది పాతకాలపు ట్రెడిషనల్ విధానం అయితే పెళ్లి చూపులే ముందు కదా. అవునండి, అందుకని పెళ్లి చూపులు అనేసరికి పిల్లలు ఆడపిల్ల పెళ్లిగాని అమ్మాయి కాబట్టి బార్డర్ ఉండక్కర్లా ఆ చీరకి. కానీ వివాహం తంతు అయిన తర్వాత అంచులేని చీరలు కట్టుకోకూడదు అంటారు. ఓకే, మనం దేవుడికి పెట్టేటప్పుడు అంచులేని చీర పెట్టకూడదు, ఓకే, అంచులేని చీరలు కట్టుకోకూడదు కూడా. పీటల మీద కూర్చున్నా, ఓకే, ఎవరికైనా పెద్దవాళ్ళకి దండం పెట్టినా, గురు సమ్ముఖానికి వెళ్ళినా, గురువు గారిని కలవడానికి వెళ్తాం, ఓకే. అప్పుడు కూడా అంచులు లేని బట్ట కట్టుకోకూడదు. అంచులు లేని బట్ట కట్టుకుంటే అశుభం. ఓకే, అందుకని ఓకే పెళ్లి అండి. కూతురు అప్పుడు పర్వాలేదుగా, అప్పుడు అవునండి. ఏ బార్డర్స్ లేని కొత్త కొత్త డిజైన్లు వస్తున్నాయి ఇప్పుడు కదా. అందుకని ఏం చేస్తున్నారంటే బార్డర్ లైన్ శారీ కూడా బార్డర్ వేయించుకుంటున్నారు. వివాహం అనగానే ఏమైనా కొంచెం పింక్స్, ఓకే, లైట్ లూజ్, ఓకే, కొంచెం వైలెట్ లోను దాంట్లోను, అంటే డార్క్ పర్పుల్స్ కాకుండా ఓకే, కొంచెం లేత పర్పుల్ కలర్స్ అలాంటివి బాగుంటాయి. ఓకే. మీరు అక్కడి నుంచి చూడండి తాంబూలాలు తీసుకుంటారు, అవునండి, పెద్దవాళ్ళు వచ్చి ఏదో కొత్త బట్టలు ఇస్తారు, ఇస్తూ ఉంటారు. అప్పుడు కావాలి చీరలు. అవునండి. తర్వాత ఉంగరాలు మార్పిస్తారు, పెళ్లిళ్ళలో వరపూజలు అవి చేస్తారు, చేస్తారు. అప్పుడు కావాలి, ఎదుర్కోలకు కావాలి. ఓకే, తర్వాత పీటల మీదకి 2 రకాల చీరలు చీరలు కడతారు కదా. కావాలి. మొదట ఒక వస్త్రం కట్టుకుంటారు, తర్వాత మళ్ళీ తాళి తలంబ్రాల కట్టేటప్పుడు చీర అంటారు. ఉంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా వచ్చింది, మనకి పట్టే కట్టుకుంటున్నారు, దాని మీద పసుపడిన పర్వాలా, తలంబ్రాల పడిన మధుపర్కాల్లో పర్వాలా, కూడా పట్టు ఉన్నాయి. పట్టు వచ్చినాయి. వచ్చాయి. అప్పుడు ఒకసారి కట్టుకుంటాము, అవును. ఆ తర్వాత మళ్ళీ గృహప్రవేశము, ఓకే, సత్యనారాయణ వ్రతం, ఏదైనా రిసెప్షన్ లాంటివి ఉంటే అది, మళ్ళీ 16 రోజుల పండుగ, పండగకి. సూత్రాలు మారుస్తారు కదా, అప్పుడు కూడా కొత్త బట్టే కట్టుకోవాలి కాబట్టి అవును. ఇంత మటుకు ఒక 13-12 చీరలు కావాలి. 16 రోజుల పండుగతో పెళ్లి పెళ్లి కొంచెం ముగిసింది ముగిసింది అంతే. అంతే.